ఓకేనా? చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇది. ఎందుకు అనంటే, మనం చెప్పేటటువంటి వాళ్ళకి మనం ఏం చెప్తున్నాం, వాళ్ళు ఏ మైండ్‌సెట్‌లో ఉన్నారు అనేది తీసుకుంటే అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి కంఫర్టబుల్. కంఫర్టబుల్ అన్నమాట. కంఫర్టబుల్ అంటే ఆల్రెడీ మనని పేరులోనే తెలిసిపోతుంది. అంతా ఆల్ ఈజ్ వెల్. ఎక్కడ గూడా బయట ఏదైనా వర్క్ చేద్దాము అని జెప్పేటటువంటి మైండ్‌సెట్ లేని వారు మనము ఒకరోజు ఆహ్, ప్లాన్ జెప్పడానికి వెళ్తూ ఉంటాం. అప్పుడు ఆ పర్సన్ ఎలా ఉంటాడు అంటే అందులో ఫస్ట్ పాయింట్ కంఫర్టబుల్‌గా ఉండొచ్చు. కంఫర్టబుల్ అనంటే అంతా ఓకే. ఇన్‌కమ్ ఉంది. ఇంకా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఇంకా అతనికి ఏం అవసరం ఉంది? ఆరోగ్యంగా గూడా ఉన్నాడు. ఇంకా ఏం అవసరం ఉంది అనంటే చెప్పలేము. టైం మనది కాదు. ఏదో రోజు ఏదో జరగొచ్చు. హ్మ్. కానీ అంత దూరంగా ఆలోచించడు తను. ఓకే. ఇంక మన దరిద్రానికి ఎకానమీ అంతా గూడా ఓకే ఉంది. ఇంక మనమేం చేయలేము. ఇంక నాకేం గావాలి? అవసరం లేదు. నేనొక జాబ్ చేస్తున్నాను. లేదంటే ఇంకా వేరే ఏదో బిజినెస్ చేస్తున్నాను. ఇన్‌కమ్ ఉంది. ఇప్పుడొస్తుంది. ఓకే. పర్ఫెక్ట్. ఇంకేం గావాలి నాకు? ఇంకేదైనా చెయ్యాలి అనేటటువంటి ఆలోచన నాకెందుకు ఇంకా ఇప్పటి వరకు ఉంది గదా! అది చాలు అని ఆలోచన విధానం ఉంటుంది. అలాంటప్పుడు అలాంటి వాళ్ళకి మనం వెళ్లి ఈ బిజినెస్ ప్లాన్ చెప్తే ఏమంటారు అనంటే, సార్ ఓకే సార్. నాకెలాంటి అవసరం లేదు. ప్లస్ ఇందులో నాకింకా వేరే ఆలోచన గూడా బయట వర్కెందుకు సార్ ఆల్రెడీ నేను వర్క్ చేస్తున్నాను. ఇంకా నాకు అవసరం లేదు అనేటటువంటి మైండ్‌సెట్ ఉండేవాళ్ళు ఇదిగో ఇలా ఉంటారనమాట. సో, దీనికి ఒక ఎగ్జాంపుల్‌గా మనం ఒక చిలుక కథను తీసుకుందాం. ఒకతనికి చిలుక అంటే చాలా ఇష్టం. సో, అతను ఏం జేస్తాడంటే చిలుకను తెచ్చి పంజరంలో ఏసి పెంచుకుంటాడనమాట. దానికి బాదం పప్పు, పిస్తాలు అన్నీ ప్రతి ఒక్కటి అతనంటే గూడా ఆ చిలుకకి చాలా ఇష్టమనమాట. అయితే ఆ చిలుక ఆ పంజరంలో చాలా అంటే చాలా రోజుల నుంచి ఉంటుంది. ఒక్కరోజు ఇతను ఆలోచించాడు. అరే! నేను చేస్తుంది కరెక్టేనా? హ్మ్. నాకు చిలుక అంటే ఇష్టమని జెప్పేసి నేను పెంచుకుంటున్నాను. కానీ దానికి గూడా ఫ్రీడమ్ కావాలి గదా! అని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు జేస్తాడు. కానీ అది ఆ పంజరంలో నుంచి ఎళ్ళిపోదు. ఎందుకంటే కంఫర్టబుల్. దానికి ఆహారానికి ఇప్పుడు బయట ఉంటే ఎలా ఉంటుంది? బయట పక్షులు ఎగరాలి, పైకి గాల్లో తిరగాలి, ఆహారం ఎక్కడుందో వెతుక్కోవాలి, ఏ కొమ్మ మీద ఉందో చూడాలి, అక్కడికి వెళ్ళాలి, వాలాలి, ఆ పండు తీసుకోవాలి, ఆ తర్వాత తినాలి. ఆ పండుని అటాక్ చేయడానికి కూడా ఎన్నో ఉంటాయి. కాపలా ఉంటారు. అవంతా రిస్క్ చేసి తినడానికి బదులుగా ఇక్కడ నాకే డైరెక్ట్‌గా దొరుకుతుంది గదా! ఇంకెందుకు నేనింకా బయటికెళ్ళడం అనేటటువంటి ఆలోచన కలిగి ఉంటుందన్నమాట ఆ చిలక. అయితే అతనొక ప్రకటన వేశాడన్నమాట. ఎవరైతే ఈ చిలుకని ఇక్కడి నుంచి బయటకి పంపిస్తారో అంటే ఈ చిలుక ఎగిరేలా చేశారో వాళ్ళకొక రూ. 1,00,000 బహుమానం ఇస్తానని జెప్పేసి ఆహ్, అతని యొక్క పెంచుకున్నటువంటి మనిషి ఎవరైతే ఉంటారో అతను అంటాడన్నమాట. అయితే చాలా మంది వచ్చారు. ఎన్నో ప్రయత్నాలు చేస్తారు కానీ అదసలు బయటకి రాదు. అయితే ఒక్కరే ఒకతను వచ్చి ఏం జేసాడంటే తను ఆ చిలక ఏదైతే ఉందో అది చిలక. నిల్చున్నటువంటి కొమ్మ ఉంటుంది గదా! ఆ కొమ్మని వచ్చి నరికేసాడన్నమాట. అప్పుడు ఆన్ ది స్పాట్ అది లేచి ఎగిరిపోతుంది. అంటే ఒకటే కంఫర్టబుల్ అనేది ఎలా ఉంది లీడర్స్ మనకొక పంజరం లాంటిది. చాలు ఫుడ్ ఉంది, ఆరోగ్యం ఉంది, ఇన్‌కమ్ వస్తుంది. సర్టెన్ టైమ్ నిలబడ్డ కొమ్మ అతను కొట్టివేయడం ద్వారా అది ఎగిరిపోయింది. మరి ఈరోజు మనం నిలబడడం దానికి కారణం ఏంటంటే ఒక జాబ్ ఉందనుకోండి. ఆ జాబ్ ద్వారా మనం నిలబడ్డాం. ఒక ఇంటిని పోషిస్తున్నాం. మన పిల్లల్ని పోషిస్తున్నాం. ఓకేనా? మరి అదే లేకపోతే
క్వెషన్ మార్క్. ఏంటి? పరిస్థితి ఎలా ఉంటుంది? సో, ఇలా అన్నమాట. ఆ చిలకలాగా మనం గూడా పంజరంలో ఉండగూడదు. ప్లస్ అలా ఉన్న వాళ్ళకి మనం ఈ బిజినెస్ ప్లాన్ ఎంత చెప్పినా గూడా వాళ్ళకర్థం గాదు. సో, అలాంటి వాళ్ళకి మనం ఎక్కువ టైమ్ వేస్ట్ గూడా చెయ్యొద్దు లీడర్స్. ఓకేనా? టైం ఎక్కువగా గూడా మనం వాళ్ళ దగ్గర పెట్టొద్దు. ఊరికే వాళ్ళకు రండి సార్, రండి సార్ అని జెప్పేసి ఒక్కటే మనం కాల్స్ చేస్తూ ఉంటాము. కానీ వాళ్ళకి ఇదంతా అర్థం గాదు. ఏ రోజు అర్థమవుతుంది అనంటే సర్టెన్ టైమ్ ఆ చిలకలాగా ఏదో ఒక రోజు అయినప్పుడు తలకిందులైనప్పుడు వాళ్ళకి ఆ విషయం అర్థమవుతుంది. సో, అప్పటి వరకు మనం సైలెంట్ అయిపోవాలి. వేరే నెక్స్ట్ ఆప్షన్ వెతుక్కోవాలి. అండ్ ఇంకొకటి ఇందులో రెండో పాయింట్ వచ్చేసి రైట్. రైట్ అంటే వీళ్ళు ఏం చెప్పినా కరెక్టింగ. హాస్పిల్ ఏం చెప్పినా కరెక్టే. ఇప్పుడు ఇంకొక విత్ 4 టైప్స్ అని చెప్పిన కదా! అందులో సెకండ్ టైప్ అన్నమాట. సెకండ్ టైప్ వీళ్ళెలా ఉంటారంటే, ప్రపంచం అంతా వీరికే తెలుసు. వీరు ఏం చెప్పినా గూడా కరెక్టే. వైరస్ ఎప్పుడు అటాక్ అవుతుంది? ఎప్పుడు క్లోజ్ అవుతుంది? ఇంకా అసలు ఇప్పుడు ఏం జరగబోతుంది? తర్వాత ఏం జరగాల్సిందుంది? అన్నీ వీళ్ళకే తెలిసినట్టు మాట్లాడతారు. తీరా జూస్తే ఏం తెలియదు. పలానా బిజినెస్ ఉందిరా చేద్దాంరా ఒక్కసారి రండి అని జెప్పేసి మనం ఇన్వైట్ జేషినా గూడా లేదు. నాకు దెలుసు ఆల్రెడీ. నేను జేషిన 2017లో జేషిన, 18లో జేషిన, 14లో జేషిన. ఆల్రెడీ అంతా అయిపోయింది. గప్పుడు గదే ప్లాన్, ఇప్పుడు గదే ప్లాన్. ప్లాన్ ఏమైనా మారిందా? బిజినెస్ ఏమైనా మారిందా? ఏం లేదు గదా! అదే. అంటే వాడికంతా తెలుసు అనేటటువంటి ఒక భ్రమలో ఉంటాడు గానీ, తీరా జూస్తే ఏం తెలియదతనికి. మనమే సరే ఇలా ఉందిరా మరి ఇలా చేద్దాం అని జెప్పేసి మనమే తన దగ్గరికెళ్లి చెప్తే తనేమంటాడు ఇంక మనకే ఎదురు సలహాలిస్తారనమాట. నీకిది కరెక్ట్ గాదు. నువ్వు చేయగూడదు. అది ఎన్ని రోజులు ఉంటుందిరా? ఎప్పుడో పోతది. డైరెక్ట్ సెల్లింగ్ అంటే అంతే. ఇప్పట్లో కంపెనీలు ఎలా ఉన్నాయిరా? వస్తున్నాయి, పోతున్నాయి అంతే. నువ్వు గూడా ఏదో డేంజర్ జోన్‌లో ఉన్నావు జాగ్రత్త అని జెప్తుంటారు. కానీ వాడు చూసాడు. మరి మనమేం జేస్తున్నాం? చేస్తున్నాం. వాడు చూసి వదిలేసాడు. మనం చేస్తూ ఎందుకు వదిలేయాలి? డెప్త్ ఏందో మనకు తెలుసు. దీని యొక్క లోతెంతో మనకు తెలుసు. కరెక్ట్ ఇందులో ఏముందో ఇంకా ఏం తెలుసుకోవాలో మనకు తెలుసు. వాడొచ్చి జస్ట్ చూసి వెళ్ళినవాడు. మనం ఇక్కడొచ్చి ఇక్కడ జర్నీ చేస్తున్న వాళ్ళం గదా మనం. అలాంటి వానికి కూడా చెప్పి మనం పెద్దగా టైం అస్సలు వేస్ట్ చేసుకోగూడదు. ఓకేనా? దీనికి ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఏం జెప్పినా గూడా వినరు గదా! ఒక కప్ప కథ తెలుసుకుందాం లీడర్స్. కప్ప అంటే ఒక 3 ఉంటాయి ఇందులో. ఒక 3 కప్పలుంటాయి. 3 అంటే ఒక చెవిటి కప్ప ఉంటుంది. ఒక 10 కప్పలుంటాయి. అందులో ఒక చెవిటి కప్ప ఉంటుంది. ఒక కొలనులో నివసిస్తూ ఉంటాయి ఇవన్నీ గూడా. అయితే అందులో అసలు దానికి చెవులు వినపడవన్నమాట. పక్కన ఉన్నటువంటి ఒక చెట్టు పైనికి ఎక్కాలని అనుకుంటది. ఎప్పుడు జూడు ఆ నీళ్ళలోనే కాకుండా ఒక్కసారి అట్లా బయటకెళ్ళేసొద్దామని జెప్పేసి ఆ చెట్టు పైనకెళ్ళాలని అనుకుంటది. అయితే అందరితో అంటూ ఉంటుందన్నమాట. "అరే! అరే! నేను అలా బయటికెళ్ళి ఆ చెట్టు పైకి ఎక్కుతాను రా" అనంటే వీళ్ళంటూ ఉంటారు, "అరే! నువ్వు ఎక్కలేవు, నువ్వు వెళ్ళలేవు, నీ వల్ల గాదు. అది చూసావా ఎంత పొడవుగా ఉందో? నువ్వు అంత పైకి ఎక్కగలవా? నువ్వెక్కలేవు. ఇంత చిన్నగా ఉన్నావు. నువ్వేడెక్కుతావురా" అని జెప్పేసి రిటర్న్ దీనికే చెప్తూ ఉంటారనమాట. సో, అదేం జేస్తుంది, వాళ్ళేం జెప్పినా గూడా వినదు. అసలు ఇది అడుగుతది. కానీ రిటర్న్ వాళ్ళేం జెప్పినా దీనికి వినబడదు. వెళ్తూ ఉంది, వెళ్తూ ఉంది, వెళ్తూ ఉంది. ఒక 2, 3 డేస్ తర్వాత అలా, అలా, అలా జంప్ చేస్తుంది, జారి పడుతుంది. మళ్ళీ జంప్ చేస్తుంది, జారి పడుతుంది. మళ్ళీ మెల్లగా పాకుతూ వెళ్తుంది. ఒకరోజు చెట్టు పైకి వెళ్ళే తీరుతుంది. పైకి వెళ్ళి ఈ కిందికి నుంచి పైనుంచి కిందికి చూస్తుంటే ఈ కప్పలన్నీ మొత్తం ఆశ్చర్యపోతాయన్నమాట. సో, గోయలంటే అలా ఉండాలి. ప్లస్ ఎవరేం
చెప్పినా గూడా వినకూడదు. అంటే నేను ఎలాంటి మైండ్ సెట్ తోటి ఉంటారనంటే వినగూడదు ఎవ్వరు ఏం జెప్పినా గూడా. జర్నీ చేస్తుంది మనం. దాని లోతెంతో తెలుసుకుంది మనము. ఇంకొకటి మన లక్ష్యం ఏంటో క్లియర్‌గా ఉంది. అలాంటప్పుడు వేరే వాళ్ళ మాటలు మనం ఎందుకినాలి? అంటే పక్కోడు అంటాడు, "అరె! అరె! నీకిది కరెక్ట్ కాదురా" అని అంటాడు. కరెక్ట్ కాదు అని చెప్పడానికి నువ్వసలు ఇదేంటో తెలుసుకున్నావా? తెలుసుకోలేదు. సో, ఇలాంటి వాళ్ళు గూడా ఉంటారు. నీ వల్ల గాదు, నువ్వు చెయ్యలేవు అని జెప్పేసి మోటివేట్ చేసేవాళ్ళుంటారనమాట. సో, మనం చెప్పడానికెళ్ళినా గూడా అందులో సెకండ్ టైప్ ఆఫ్ రైట్ పర్సన్ వీళ్ళుంటారు. సో, వీళ్ళతోని కూడా మనకు జర్నీ చేయలేము. వీళ్ళు గూడా మన బిజినెస్‌లోకి రావడానికి అవకాశం లేదు. సో, వీళ్ళ పైన హోప్స్ పెట్టుకోవద్దనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ స్లైడొచ్చేసి ఇందులో థర్డ్ పాయింట్ లైక్డ్. లైక్డ్ అంటే ఇందులో వీరు చాలా మంచివాళ్ళనమాట. చాలా మంచివాళ్ళనంటే ఓకే. వీళ్ళు పక్కవారిని హర్ట్ చేయకూడదు. చెప్పింది వినాలి. వాళ్ళ మనశ్శాంతి కోసం మనం ఓకే అనాలి. అనేటటువంటి మైండ్‌సెట్ ఉన్నవారనమాట. ఓకేనా? అంటే వీళ్ళ వీళ్ళ పక్క పక్క వాళ్ళ హ్యాపీనెస్ కోసం వీళ్ళు హ్యాపీగా ఉండాలి అని అనుకుంటారనమాట. పక్క వాళ్ళ సంతోషం కోసం వీళ్ళు బ్రతుకుతూ ఉంటారనమాట. మన గోల్ అనేది అది కాదు గదా! అంటే నా చుట్టుపక్కల వాళ్ళెంత హ్యాపీగా ఉంటే నేనంత హ్యాపీగా ఉంటాను. వాళ్ళని హర్ట్ చేయగూడదు. నేను హర్ట్ అవ్వగూడదు. సో, ఇలాంటి మైండ్‌సెట్ ఉండేవాళ్ళు ఉంటారనమాట. సరే మనము ఎళ్లి మనం బిజినెస్ ప్లాన్ చెప్పినప్పుడు ఓకేరా! చేద్దాంరా బావుంది. నాకు నచ్చింది. ఐ లైక్డ్ ఇట్ అని మాట్లాడతారు. బట్ వీళ్ళ పైన ఒక 50% నమ్మకమొస్తుంది. ఎట్లా అనంటే ఓకే. నచ్చింది అని చెప్తున్నారు గదా! మనకు ఆ నమ్మకం ఏర్పడుతుంది అన్నమాట. ఓకేనా? ఇంకొకటేంటి అనంటే డ్రీమ్ అంటే మన ఓన్ డ్రీమ్ ఉండాలి. తర్వాత మనకొక డ్రీమ్ ఉన్నప్పుడు మన డ్రీమ్ కోసం మనం బతకాలే గానీ, చుట్టుపక్కల వాళ్ళ డ్రీమ్స్ కోసం మనకెందుకు? సో, ఈ లైక్డ్ అనే పర్సన్స్ కూడా ఇలానే ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళ డ్రీమ్స్ కోసం బతుకుతూ ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళ హ్యాపీనెస్ కోసం బతుకుతూ ఉంటారు. బట్ మనం వాళ్ళకెళ్ళి చెప్పినప్పుడు ఓకేలే చేద్దాంలే, ఓకేలే అని అంటుంటారు గానీ, వెంటనే రారు. వస్తరు. కాకపోతే కాస్త టైం పడుతుంది వాళ్ళకి. ఇప్పుడే అంటే ఇప్పుడే రారు వాళ్ళు. వాళ్ళను ఒక 50%లో అబ్జర్వేషన్‌లో పెట్టాలి అన్నమాట. ఎలా అనంటే సరే నచ్చింది అని అన్నావు గదా! చూడు మరి తెలుసుకో ఇందులో ఏముందో ఒక్కసారి వచ్చి తెలుసుకోరా అనన్నప్పుడు ఫాలో అప్ మాత్రం మనం మిస్ అవ్వగూడదు. మనం చేస్తూనే ఉండాలి. అంటే ఏదో ఒక రోజు వాళ్ళు డెఫినైట్‌లీ వస్తరు. కాబట్టి మనం మర్చిపోకుండా వాళ్ళని ఫాలో అప్ చేసి మనం ఇక్కడికి తీసుకొని రావాలి అన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ విన్. ఇదిగో వీళ్ళు మన బిజినెస్‌కి కావాల్సిన వాళ్ళు. విన్ అంటే ఒక గోల్ ఉన్నవాడు ఆల్రెడీ ఆహ్, ఎలాగో ఇప్పటి పరిస్థితి బాగోలేదు. తర్వాత నా ఫ్యూచర్ ఏంటి? అరే! ఇప్పుడు ఈ పరిస్థితి ఇలా ఉంది. నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి? ఏం చేయాలి? నా ఫైనాన్షియల్ పొజిషన్ ఇప్పుడు ఇలా ఉంది. రాను రాను ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి. ఎక్కడ ఇంక్రిమెంట్ లేదు. ఏం చెయ్యాలి? ఏం జేస్తే నా లైఫ్ మారుతుంది? ఏం జేస్తే నా కంఫర్టబుల్ జోన్ నుంచి నేను బయటకొస్తాను? ఏం జేస్తే ఇంకా నా జీవితాన్ని మార్చుకోవచ్చు? నా పిల్లలకి నేనొక మంచి ఫ్యూచర్ ఇవ్వగలను. భగవంతుడా ఒక్క అవకాశాన్ని ఇవ్వు అనేటటువంటి వారు ఈ భూమి మీద 70% ఉన్నారు. 100%లో. 30% ఏదైతే ఉన్నారో వాళ్ళంతా ఈ 3 కేటగరీస్‌కి చెందిన వాళ్ళు. ఓకేనా? అందులో ఈ 70% ఉన్నవాళ్ళు మరి మనం చెప్పగానే ఎందుకు డైరెక్ట్‌గా రావట్లేదు అని అనుకుంటే, వాళ్ళంత ఈజీగా కనపడతారా? మనకు కనపడరు. సో, మనం ప్లాన్ చెప్పేటటువంటి వాళ్ళు ఎలా ఉండాలంటే, ఇదిగో ఇలా ఉండాలి. విన్.
అంటే అవకాశం కోసం చూస్తున్న వాళ్ళుండాలి. అరే! మల్టిపుల్ ఇన్‌కమ్ కావాలి నాకు. ఇది గాదురా జీవితం. ఇంకేదన్నా జెయ్యాలి. ఇంకేదన్నా జెయ్యాలి. ఏం జేస్తే నా జీవితం నేను షార్ట్‌లో సక్సెస్ తీసుకుంటాను అని జెప్పేసి అనేటటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు వీళ్ళు. ఓకేనా? అలాగే అవకాశం వస్తే చాలు నేను దాన్ని సద్వినియోగం చేసుకుంటాను అనేటటువంటి మైండ్‌సెట్ ఉన్నవాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళకి మనం ప్లాన్ ఎళ్లి చెప్తే డెఫినైట్‌లీ యూ విల్ గెట్ ఆన్ సక్సెస్. దీంట్లో తిరుగులేదు. మరి ఇలాంటి వాళ్ళు మనకెక్కడ దొరుకుతారు అనంటే, సార్ వాళ్ళు చెప్తూ ఉంటారు గదా! ఒక 10 మందికి చెప్తే నీకందులో ఒక్కరొస్తారు. ఆ ఒక్కరే ఈ విన్ అనేటటువంటి పాయింట్‌లో ఉన్నవాళ్ళు. ఓకేనా? ఈ 3 కేటగరీస్ వాళ్ళు ఉన్నారు గదా! వీళ్ళు ఎందుకు వద్దనుకుంటున్నామనంటే, మనకు ఒక్కో మైండ్‌సెట్ ఒక్కోలాగుంటుంది. మరి వాళ్ళని ఎలా అబ్జర్వ్ చేయాలంటే, ఇదిగో ఇలా అబ్జర్వ్ చేయాలి. ఓకే. పర్ఫెక్ట్. లైక్డ్ అనేటటువంటి ఇప్పుడు థర్డ్ పాయింట్ ఉంది గదా! థర్డ్ పాయింట్ అండ్ ఫోర్త్ పాయింట్ కొంచెం కన్‌ఫ్యూజన్ అవుతుంది. అంటే లైక్డ్ అని అన్నారు. మరి వీళ్ళు విన్ అనేటటువంటి పాయింట్‌లో ఉన్నారా? లైక్డ్ అనే పాయింట్‌లోనే ఉంటారా? మరి ఎలా కనుక్కునేది అనంటే, లైక్డ్ అనే పర్సన్ దొరికినప్పుడు ఓకేరా చేద్దామని అన్నప్పుడు, ఒక 50% వాళ్ళని అబ్జర్వేషన్‌లో పెట్టాలి. అంటే ఇతను చెప్పినటువంటి మాట సార్‌కి ఆహ్, ఓకే అనిపిస్తుందా? నమ్మకం వస్తుందా? మనం నమ్మకాన్నివ్వాలి ఫస్ట్ వాళ్ళకి. మనం ఏదో ఇన్‌కమ్ వస్తుంది. అది ఇదని అది గాదు. ఫస్ట్ మనం నమ్మకం ఇయ్యాలి వాళ్ళకి. నమ్మకం ఎప్పుడైతే ఇస్తామో దాని తర్వాత ఆటోమేటిక్‌గా రిలేషన్‌షిప్ బిల్డ్ అయిపోతుంది అక్కడ. ఫస్ట్ రిలేషన్ అనంటే ఒక సార్ ఆర్ మేడమ్ ముందు మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు మనకి తిరిగి రెస్పెక్ట్ ఇస్తారు. ఓకేనా. మనకంటే పెద్దవాళ్ళైతే మనల్ని పేరు పెట్టి పిలవచ్చు. లేదు మనకంటే చిన్నవాళ్ళైతే మేడమ్ ఆర్ సార్ అని రెస్పెక్ట్ ఇవ్వచ్చు. ఓకేనా. సో, ఇలా లైగర్ అనే పర్సన్స్, విన్ అనే పర్సన్స్ కొంచెం మీ కన్‌ఫ్యూజన్‌లో ఉంటది. కాకపోతే ఇలా క్లారిటీ తీసుకోవాలి. లైక్డ్ అనే పర్సన్ అబ్జర్వేషన్‌లో పెట్టి, విన్ అనే పాయింట్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నం జేయాలి మనం. అంతే ఇందులో. ఓకేనా? సో, మోస్ట్‌లీ నేను జెప్పేటటువంటి పాయింట్ ఏంటి అనంటే 4 కేటగరీస్ ఉన్నాయి గదా! ఇందులో. మనం ప్లాన్ జెప్పడానికి ఎళ్తూ ఉంటే, మరి మనం ఎలాంటి వాళ్ళని ఊకే రమ్మని బతిమాలుతున్నాం. కంఫర్టబుల్‌లో ఉన్నటువంటి వాళ్ళనా? రైట్ పర్సన్స్‌నా? లైక్డ్ పర్సన్స్‌నా? ఆర్ విన్ పర్సన్స్‌నా? మనం ఎవరికీ చెప్పి మన టైం అంతా వేస్ట్ జేసుకుంటున్నాం. ఒక్కసారి ఆలోచించండి. అస్సలు డీమోటివేట్ అవ్వొద్దు. ఇన్ని రోజుల నుంచి ఆహ్, ఆలోచిస్తూ ఉంటాము. అరే! టీమ్ రావట్లేదు, రావట్లేదు అని జెప్పేసి. టీమ్ రాదు కొన్ని సార్లు. ఎందుకు అనంటే మనకు తగ్గ లీడర్స్ దొరకాలంటే టైం పడుతుంది. ఆ లీడర్స్‌ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఇదిగో ఇలా. ఈ 4 టైప్స్ అన్నమాట. ఓకేనా? లైక్డ్ అనే లైక్డ్ అనే పాయింట్ నుంచి అబ్జర్వేషన్‌లో పెట్టి వాళ్ళని మనం విన్ అనే మైండ్ సెట్‌లోకి తీసుకొని రావాలి. ఓకేనా? ఇందులో విన్ అనే పాయింట్‌లో ఉంటూ కాన్ఫిడెంట్‌ని అస్సలు కోల్పోరు వీళ్ళు. కానీ ఒక్కోసారి వాళ్ళు చేయాల్సినటువంటి వర్క్ ఏదైతే ఉంటుందో కొన్నిసార్లు వాళ్ళు డీమోటివేట్ అవుతూ ఉంటారు. కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం వాళ్ళకి మాత్రం ఏమంటారు చెయ్యి మాత్రం అస్సలు విడవొద్దు వాళ్ళది. ఎనీ టైమ్ వాళ్ళకి అందుబాటులో ఉండాలి. ఎనీ టైమ్ వాళ్ళు ఫోను జేస్తే మాట్లాడాలి. ఎనీ టైమ్ ఆన్ ది వే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే ఈరోజు 100 మందిని మనం కలిస్తే అందులో 99 మంది రాకపోవచ్చు. అందులో ఒక్కడు వస్తాడు గదా! ఆ ఒక్కనితోటే మరో 100 మందిని తీసుకొనొస్తాడు. సో, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఒక్కరి కోసం టైం ఎందుకింత వేస్ట్ చేసుకుంటున్నాం అనే మైండ్‌సెట్ రావద్దు. ఎందుకంటే, ఈరోజు ఆ ఒక్క మైండ్‌సెట్టే ఇంకో 100 మందిని తీసుకొనొస్తుంది. నువ్వున్నా లేకున్నా. నీకున్నటువంటి నాలెడ్జ్‌ని తనకిచ్చేసి తనకు పంచావనుకో, సో, ఈజీగా సక్సెస్ అవ్వచ్చు, గెలవచ్చు. అండ్ ఇంకొకటి వెళ్ళే ముందు మరి
మన మైండ్‌లో ఒకటి అబ్జర్వేషన్ ఉండాలి. సో, ఎలాంటి వాళ్ళకైతే ఈ బిజినెస్ సెట్ అవుతుంది అనేటటువంటి పాయింట్ మనకు ఉండాలి ఇందులో. ఓకేనా? ఇలా ఉండి ప్లస్ మనం ఐడెంటిఫై చేసినట్లయితే ప్రతి ఒక్కరికి గూడా మనము ఆహ్, ఏమంటారు? ఈజీగా వాళ్ళ నుంచి ఆహ్, నెక్స్ట్ ఆప్షన్ వెతుక్కోవచ్చు. ఓకేనా? అండ్ ఇలాగే ఇందులో దీనికొక మోరల్ స్టోరీ ఉంది. 3 చేపల కథ తెలుసుకుందాం. ఇందులో ఒక కొలనులో 3 చేపలుంటాయి. అందులో 3 చేపల పేర్లు వచ్చేసి ఫస్ట్ చేప పేరు చూద్దాం. నెక్స్ట్ చేప పేరొచ్చేసి చేద్దాం. అండ్ థర్డ్ నేమ్ వచ్చేసి థర్డ్ ఒక చేప పేరు నా వల్ల కాదు. 3 చేపలు చాలా మంచి స్నేహితులనమాట. మంచి స్నేహితులు. సో, ఇవేం జేస్తాయనంటే ఎన్నో రోజుల పాటు ఒక కొలంలో జీవిస్తూ ఉంటాయి ఇవి. ఓకేనా? మంచి ఫ్రెండ్స్. అయితే ఒకానొక రోజు ఏం జరుగుతుంది అనంటే, ఆ కొలను మొత్తానికి ఆహ్, ఎండిపోయే టైం అనంటే నీళ్ళన్నీ బయటికి తీసేటటువంటి టైము. రైతులెవరైతే ఉంటారో చేపల్ని పట్టుకొని ఆ నీటిని ఖాళీ చేసి, మళ్ళీ కొత్త నీరు వేసి కొత్త చేపల్ని వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. సో, ఈ 3 చేపలు ఏమని డిస్కస్ చేస్తాయి అనంటే, ఫస్టు చేద్దాం అనేటటువంటి చేప ఉంటుంది గదా! ఆ చేప అంటూ ఉంటుందనమాట. అరే! మనం చాలా రిస్క్‌లో పడుతున్నామే ఇప్పుడు. ఇప్పుడు కొన్ని అంటే ఈ విషయం దానికి తెలిసిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు కొన్ని వాటర్ ఖాళీ చేసి తర్వాత చేపలు పడుతుంటారు కదా! సో, అది తెలుసుకొని చెప్తూ ఉంటుంది. అరే! మనకు ఒక పెద్ద ముప్పు రానుంది. మనం ఇక్కడి నుంచి ఎలాగైనా బయటపడాలి. ఇంకొక 2, 3 డేస్‌లలో ఇక్కడ చేపల్ని పట్టుకొని అంటే మనల్ని పట్టుకొని బయటకి అమ్మేయడానికి తీసుకెళ్తారు. ఎలాగైనా మన ప్రాణం మనం దక్కించుకొని వేరే కులంలోకి ఎళ్ళిపోవాలి. అక్కడ నివసిద్దాం అని జెప్పేసి చేద్దాం అనేటటువంటి చేప అంటూ ఉంటుంది. మిగతా 2 చేపలు చూద్దామనే చేప ఏమంటుంది అనంటే ఆల్రెడీ ఆహ్, ఇప్పుడు కొలంలోనే ఉన్నాం గదా! వాళ్ళొచ్చినప్పుడు చూద్దాంలే. ఏదో ఒకటి జేద్దాం అప్పుడు. చూద్దాం వాళ్ళు వచ్చి పట్టుకుంటారా లేదా? అసలు మనం వలలో పడతామా లేదా? వాళ్ళొచ్చాక చూద్దాంలే అనేమో చూద్దాం చేప అని అంటుంది. ఇంకొక చేప ఏమంటుంది అనంటే, వాళ్ళు వచ్చి పడతారంటావా? ఖాళీ అవుతదంటావా? మనం అసలు దొరుకుతామా? సరేలే ఎలాగో ఎట్లయితే అలా అవుతుంది. ఎప్పుడూ బతికి ఏం జేసేదుంది? ఏదో ఒక రోజు వెళ్ళాల్సిందే గదా! అని జెప్పేసి నా వల్ల కాదు అనేటటువంటి చేప అంటుంది. సో, ఇక్కడేం జరుగుతుంది అనంటే, ఇందులో ఈ 3 చేపలలో ఈ చేద్దాం చేప అనేది ఏమంటదంటే, సరే మీరేదో ఒకటి జెప్తుంటారు గదా! నేను నేనిక్కడి నుంచి ఎలాగైనా సరే మీరు నాతో వస్తే రండి. నేను తీసుకెళ్తాను. లేదనంటే నేనే వెళ్ళిపోతాను అని జెప్పేసి చేద్దాం అనే చేప వెళ్ళిపోతది ఆల్రెడీ. వెళ్ళిపోతది. ఈ కొలంలో నుంచి వేరే దాంట్లోకి దూకి బతికి బయట పడతదది. అయితే రైతు ఏదైతే ఉంటాడో అతనొచ్చి చేపలు పడతాడనమాట. చేపలు పట్టినప్పుడు ఈ చూద్దాం చేప, నా వల్ల కాదు అనే చేప దీంట్లో ఏం జేస్తుంది అనంటే ఆ వలలో పడతాయి. వలలో పడ్డప్పుడు బయటకు తీస్తాడు. ఒక గట్టు పైన పెడతాడు రైతు. అప్పుడు అందుల బుట్టలో వేసుకోవాలి గదా! వలలో నుంచి తీసి బుట్టలో వేసుకుంటప్పుడు ఈ నా వల్ల కాదు అనే చేప ఏం జేస్తది అనంటే, దానికి చాలా తెలివుంటది. ఎట్లా అనంటే చనిపోయినట్టు యాక్టింగ్ జేస్తదనమాట. చనిపోయినట్టు యాక్టింగ్ జేస్తది. చనిపోయినట్టు యాక్టింగ్ జేస్తే అక్కడ ఈ వేరే చేపలు అన్నీ తీసి బుట్టలో వేస్తుంటారనమాట. ఈ చూద్దాం చేప గూడా చనిపోయి ఉంటది. అంటే బ్రతికే ఉంటది. బ్రతికున్న చేపలనే గదా! వాళ్ళు అమ్మాలనుకునేది. కానీ ఇదేం చేస్తదంటే చనిపోయి ఉంటే నన్ను తీసుకెళ్ళడు గదా! అని జెప్పేసి అది యాక్టింగ్ జేస్తూ ఉంటది. ఈ చూద్దాం చేప ప్రాణంతో కొట్టుకుంటూ ఉంటది. దాన్ని బుట్టలో తీసుకెళ్ళి వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోతూ ఉంటాడు.
అయితే ఈ ఇప్పుడు నా వల్ల కాదు అనేటటువంటి చాప ఏదైతే ఉంటదో, వాడు వెళ్ళిపోయిన తర్వాత అంటే ఏదైతే రైతు ఉన్నాడో అతను అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, మళ్ళీ నీటిలోకి జారుకుంటూ ఉంటదనమాట. చూసావా దానికెంత తెలివుందో. నా వల్ల కాదు అని జెప్పేసి అక్కడనే చావడానికైనా సిద్ధపడ్డది కానీ, అక్కడి నుంచి మాత్రం బయటికి రాలేదు. ఈ పాపం ఈ తెలివి తక్కువ చూద్దాం అనే చేప ఏం జేసింది అనంటే, బుట్టలో పడి ఇంక వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ గూడా యాస్ ఎ బిజినెస్ పాయింట్‌గా మనం తీసుకోవచ్చు ఇందులో. ఏంటి అనంటే, సరే ఇప్పుడు మనం వెళ్లి చెప్తున్నప్పుడు సేమ్ ఏమంటున్నారు? సరేలే చేద్దాంలే అని అంటున్నారు. చేద్దాం అంటే ఓకే. విన్ అనే పాయింట్‌లో ఉన్నారు. చూద్దాం, చూద్దాం అనంటే లైక్డ్ పర్సన్ అన్నమాట. నా వల్ల కాదు అనంటే కంఫర్టబుల్. సింపుల్ ఇందులో. చూద్దాం అని అనుకున్న వాళ్ళు ఏం ఏం జరిగింది ఇప్పుడు? బుట్టలో వేసుకొని సంతకెళ్ళి అమ్మేయడానికి సిద్ధపడ్డాడు. అంటే టైమొచ్చింది. ఆల్రెడీ మనకు ఫ్యూచర్ ఏంటో మనకు మైండ్‌లో ఉంది. ఫ్యూచర్ మైండ్‌లో ఉన్నప్పుడు మరి ముందు భవిష్యత్తు ఏం జరగబోతుంది? నెక్స్ట్ ఇంకో దాని కోసం ఏదన్నా ట్రై చేద్దాం అనేటటువంటి మైండ్ సెట్‌లో ఉంటే, ఇవి 3 సేఫ్ అయితుండే గదా! చేద్దాం అనే చాప ఏదైతే అన్నదో, అదే మాట చెప్పిన మాట వింటే ఇంకో కొత్త ప్రపంచాన్ని చూసేవాళ్ళు గదా! తెలివిగల చేప చేద్దాం అనేటటువంటి చేప. మన మనుషులు గూడా ఇలాగే. విన్ అనే పాయింట్‌లో ఉన్నారు. వీళ్ళని విన్ అని పేరెందుకు పెట్టుకున్నాము అనంటే, వాళ్ళెప్పుడైనా కూడా గెలుపు కోసం చూసేవాళ్ళు, గెలిచేవాళ్ళు. ఓకేనా? ఈ 3 చేపల మోరల్ ఏంటి అనంటే, అవకాశం వచ్చింది. విజన్ ఏంటో మనకర్థమైందక్కడ. అర్థమైనప్పుడు అవకాశం వచ్చినప్పుడు వెళ్ళాల్సిన టైం వచ్చింది. అంటే చేయాల్సిన పని టైమొచ్చింది. చెయ్యడానికి మనం ప్రయత్నించాలి. అంతేగాని చూద్దాంలే చావనైనా చస్తాం గానీ, ఇక్కడి నుంచి మాత్రం నేను బయట పడను అనేటటువంటి మైండ్ సెట్‌లో మనము ఉండగూడదు. ఓకేనా? అలా ఉంటే ఏం జరుగుతుంది అనంటే, ఆ చేపలాగా మనం గూడా ఏదో ఒక రోజు మనల్ని మోసుకెళ్తూ ఉంటారు బరువుగా. బాధ్యతగా గాదు. ఓకేనా? నా వల్ల కాదు అనేటటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం అస్సలు చెప్పగూడదు. చెప్పగూడదు. వాళ్ళకెప్పుడొస్తది అనంటే, ఏదో ఒక రోజు వాళ్ళ తలకిందులైనప్పుడు ఫ్యామిలీ పరిస్థితులన్నీ మనం ఒక మంచి పొజిషన్‌కొచ్చినప్పుడు వాళ్ళకర్థమైతది. అరే! అవును ఫలానా వాడు చెప్పినాడు. నేను వినలేదు ఆ రోజు. ఈరోజు మళ్ళీ నేను చేద్దామని ప్రయత్నిస్తున్నాను. వానంతట వానికి లోక జ్ఞానం అయ్యేంత వరకు మనం వాడిని టచ్ చేయగూడదు. సో, ఇలా ఉంటుంది లీడర్స్. ఇలాంటి వాళ్ళే మనకనిపించే వాళ్ళు. ఇంతకు మించి వేరే వాళ్ళెవరు ఉండరు. ఈ 4 పాయింట్స్ గనక మన మైండ్‌లో పెట్టుకొని ఉంటే, మనం ఈజీగా బిజినెస్ చేయొచ్చు ఇందులో. అంటే ఎక్కువ టైం ఇప్పుడు కంఫర్టబుల్‌లో ఉన్న వాళ్ళకి, రైట్ అయిన పర్సన్స్ ఉన్న వాళ్ళకి మనం టైం ఎక్కువ కేటాయించమనమాట. వాళ్ళకు పెట్టేటటువంటి టైం ఏదైతే ఉంటదో, ఇంకా వేరే వాళ్ళకి టైం కేటాయిస్తాం. వేరే వాళ్ళకి టైం చెప్తాం. వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళతో జర్నీ జేస్తాం. ఓకేనా? సో, ఇలా అన్నమాట. ఎప్పుడైనా గూడా నాదొక విన్నపం. విన్ అనే పాయింట్‌లోనే ఉండాలి. ప్రాణం ఉన్నంత వరకు పోరాడాలి. ప్రాణం పోయిన తర్వాత గూడా నీ గురించి ఒక నలుగురు చెప్పుకునేలాగా నీ కథ రాసిపెట్టుకోండి. ఓకేనా? ఎందుకంటే మానవ జన్మ అనేది ఒక అద్భుతమైన అవకాశం, అరుదైన అవకాశం. దీన్ని సద్వినియోగం జేసుకోవాలి. ఓకేనా? సో, థాంక్ యూ సో మచ్ టు ఆల్ లీడర్స్ ఇప్పటి వరకు ఇంట్రెస్ట్‌గా విన్నందుకు. సో, థాంక్ యూ టు ఆల్. సార్ థాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సూపర్ చెప్పారు మేడం. మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట నిజం మేడం. చాలా మందికి చెప్పినా కూడా జాబ్ ఉంది కదా! ఎందుకు చేయాలి? ఇది మాకు తెలుసు అని చాలా మంది అంటున్నారు మేడం. యెస్ సార్. కొందరు లీడర్స్ ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారు మేడం. ఓకే. ఓకే సార్.